అలాగే, తర్వాత ఫోన్ చేస్తాను. ఈ రోజు ఉమెన్స్ డే. ప్రపంచంలోని మహిళలందరూ వారి వారి సమస్యల గురించి మాట్లాడుకునే రోజు. మనం కూడా రొటీన్ గా చీరల గురించి, వాటి అంచుల గురించి, వంటల గురించి కాకుండా ఏదైనా పర్సనల్ విషయాలు చర్చించుకుందాం. మన ప్రేమ్ నగర్ కాలనీ ప్రెసిడెంట్ గా మిమ్మల్ని అందరినీ ఆహ్వానించాను. ముందుగా మన సెక్రటరీ మాట్లాడతారు. అవును, మన కమిటీ సెక్రటరీగా నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. మనం ఒకే కాలనీలో ఉంటున్నామే గాని ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటూ ఎప్పుడో గాని కలుసుకోవడం లేదు. ఈ రోజు ముఖ్యంగా మనం మన కాలనీలోని ఆడవాళ్ళందరి వారి వారి పర్సనల్ ప్రాబ్లమ్స్ తెలుసుకొని వారందరికీ మనం ఉమ్మడిగా మానసిక ధైర్యం ఇవ్వడమే కాకుండా వాళ్ళ సమస్యకి పరిష్కారం ఆలోచించగలవని నా ఆలోచన. ఏమంటారు? మీ ఆలోచన బాగుందండి. అందుకని మీలో ఎవరికైనా వ్యక్తిగతమైన సమస్యలు ఏమైనా ఉంటే మన కమిటీ మీద నమ్మకం ఉంచి మొహమాటం లేకుండా చెప్పుకోవచ్చు. మా అత్తగారు నన్ను పరకట్నం కోసం రోజు రాత్రి రంపాలు పెడుతున్నారు. మా ఆయన నన్ను భార్యలా కాకుండా బానిసలా చూస్తున్నాడు. నాకు పిల్లలు కలగటం లేదని రోజు మా ఆయన కొడుతున్నాడు. నాకు చనిపోవాలనిపిస్తుంది. నా సమస్య ఒకరితో చెప్పుకోలేంది. నేను నిజం చెప్పాలంటే నా జీవితం ఒక నరకం. మిమ్మల్ని అందరినీ నా తోబుట్టువులుగా భావించి ఈ కమిటీ ఎలాగైనా నా సమస్యకు ఒక పరిష్కారం చూపిస్తుందని నమ్మకంతో మీ అందరికీ చెప్తున్నాను. నాకు పెళ్లి 5 సంవత్సరాలైంది. ఇంతవరకు మాకు శోభనమే జరగలేదు. నువ్వేం బాధపడకమ్మా. మమ్మల్ని అందరినీ నీ తోబుట్టువులు అన్నావు. మేమందరం కలిసి తప్పకుండా నీ జీవితాన్ని